పాత్రికేయ మిత్రులకు అలాగే ఈరోజు సభను అలంకరించిన మా నా మీ ప్రియమైన దర్శకులు కృష్ణవంశీ గారికి, అలాగే డైనమిక్ హీరో శ్రీకాంత్ గారికి, అన్ని రకాల పాత్రలను అవలీలగా చేసే మన శివాజీ రాజు గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ఈరోజు ఖడ్గం 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలని ఒక చిన్న అభిప్రాయంతో మేము ముందుకు వచ్చాము. ఈ చిత్రం నిర్మించడానికి ముందు నిర్మిస్తున్నప్పుడు ఒక యాక్టర్గా నాకు ప్రత్యేకంగా ఇది నా మొదటి చిత్రం కావడం, తర్వాత ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివిన తర్వాత 7 years తర్వాత నేను ఒక మంచి రోల్ కోసం నేను వేచి చూస్తున్నప్పుడు 7 సంవత్సరాల వనవాసం తర్వాత దొరికిన మొదటి చిత్రం నా కోసం. అంటే నటుడిగా నా వనవాసం అది. తర్వాత దీని వెనకాల ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ప్రిపరేషన్లో కృష్ణవంశీ గారికి ప్రత్యేకంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి 7 years ప్రాసెస్లో అప్పుడు సంయుక్త రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర సంయుక్తంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో ఉంది అన్న సంగతి 7 years తర్వాత నేను వచ్చి టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ఎడారిలో వయాసిస్ లాగా కనిపించిన వ్యక్తి కృష్ణవంశీ గారు. ఎలా అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే జస్ట్ ఏంటో ఎక్కడ చదువుకున్నాను అన్న ఒక రియాక్షన్స్ ఎక్కువగా, ఏంటది, ఏం ఇన్స్టిట్యూట్, ఏం నేర్పిస్తారు అక్కడ అని ఇలాంటి చాలా రకాలైనటువంటి మాటలు నాకు వినిపించాయి. అలాంటిది నాకు వంశీ అంటే నేషనల్ స్కూల్ ఉంటామా, సరే నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేస్తావు అన్నప్పుడు ఏదో ఒక రకంగా ఆయనతో ముడిపడి ఆయనతో ప్రయాణం చేయాలనేసి. అంటే ఒక వ్యక్తి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసు, అక్కడ నేను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను అంటే ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసు, ఆ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత గురించి తెలుసు నాకు. అసలు నేను ఆ సందర్భం ఎప్పుడు నా కళలో మెదులుతూ ఉంటుంది. అలాగే నేను ఈ ప్రయాణంలో నటుడిగా ఈ ప్రయాణంలో మీరు చేసిన అంటే ప్రతిరోజు షూటింగ్ తర్వాత ప్రత్యేకంగా చాలా అంటే సార్ ఈరోజు సీన్ ఇలా వచ్చింది ఫోన్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే ఏడిగా మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మీకు దగ్గరగా నేను చాలా దగ్గరగా మిమ్మల్ని చూశాను. అంటే ఒక విధంగా చూస్తే 4 ఫిల్మ్స్కి నేను ఏడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని నేను ఒక దర్శకుడిగా కాకుండా ఒక మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక క్రియేటివ్ ప్రాసెస్ని ఎప్పుడు అంటే చాలా మందిని నేను చూశాను, కానీ అంటే ఒక సినిమా మేకింగ్ తప్ప అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ ఉండే ఒక కదిలే ఒక కళాఖండంతో నిండిన ఒక వ్యక్తిని నేను కృష్ణవంశీ గారిని చూశాను. నేను ఎక్కువ కాదు అంటే ఈ రోజున నేను చెప్పకపోతే. అలాగే నా ఏటీగా నేను పనిచేస్తున్నప్పుడు యాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఒక క్యారెక్టర్ గురించి ఆయన చెప్పడం కానీ, ఆయన పద్ధతి కానీ, లేకపోతే క్యారెక్టర్ ప్రిపరేషన్లో యాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి కానీ, వాళ్ళకి చెప్పే పద్ధతి కానీ, అవన్నీ నాకు నేను ఇన్స్టిట్యూట్లో ఏవైతే చదువుతున్నానో వంశీ గారు అవన్నీ బాగా తెలుసున్న విషయం నాకు నిజంగానే ఒక నటుడికి అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. సో ఆ ఏడీగా పనిచేస్తున్న ప్రయాణంలోనే నేను మీ దగ్గర నుంచి చాలా విషయాలు
ఒక సినిమాటిక్ అంటే ఫార్మాట్లో కానీ మనం ఒక నటుడిగా ఎలా నటించాలి అన్నది ఇన్స్టిట్యూట్లో కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఒక గొప్ప అవకాశాన్ని సందర్భాన్ని మీరు నాకు కల్పించారు ఏడీగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను వేసే ప్రతి అడుగులో ప్రతిరోజు మీరు ప్రత్యేకంగా రమ్యకృష్ణ గారు నాకు ఏడీగా ఉన్నప్పుడు చాలా సందర్భాలు నాకు హెల్ప్ చేశారు, చాలా సపోర్టివ్గా అందించారు. అలాగే యాక్టింగ్ టెక్నిక్స్ గురించి కానీ యాక్టింగ్ మెథడ్స్ గురించి కానీ చాలా సందర్భాల్లో నేను రమ్యకృష్ణ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇలా చాలా కథలు ఉంటాయి. ఇంకా శ్రీకాంత్ గారు అయితే మొదట మేము స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్లో ఆయన క్యారెక్టర్ ప్రిపరేషన్లో కొన్ని రిహార్సల్స్ అవన్నీ చేశాం కెమెరాతో. అవి ఆ సందర్భాలు కానీ అలాగే శివాజీ రాజు గారు, ఇంకా చాలా మంది, ప్రకాష్ రాజ్ గారు, రవితేజ్ గారు, శివాజీ వింటే గారు, పిన్ శర్మ గారు, ఇంకా సంగీత గారు, రఘుబాబు గారు, ఎంఎస్ గారు, ఆవుకి ప్రసాద్ గారు, తర్వాత అదే కాకుండా ప్రత్యేకంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అంటే వంశీ గారితో పాటు నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి వీళ్ళ డిస్కషన్స్ కూడా నేను వినేవాడిని. తర్వాత కథలు కూడా పాల్గొంచుకునేవాడిని. అలాగే మిగతా యాక్టర్స్ ప్రిపరేషన్స్ అంటే లైక్ ఆ సీన్ మాకు బాగా గుర్తు. అది శివనాలి గిరి గారిని కాల్చడం అన్నీ ప్రత్యేకంగా నేను నాకు మీరు ప్రత్యేకంగా తింటూ నాకు అది అవార్డు నాకు పనిచేసి నా కొడుకు ఎవరు ఎక్కడ అంటే ఇలాంటి కొల్లలుగా మన దగ్గర విషయాలు ఉన్నాయి. ఇవి నేను ప్రత్యేకంగా ఈరోజు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సందర్భం సమయం సరిపోదు, అన్ని చాలా విషయాలు ఉన్నాయి. కానీ సార్ మీరు అందరూ ఒక నటుడిని ఎలా అయితే కనిపిస్తున్నాడో, ఒక వ్యక్తిని ఒక నటుడిని ఎలా అయితే కనిపిస్తున్నారో వాళ్ళని అలాగే తీసుకొని మళ్ళీ సినిమా చేయడం సహజ పద్ధతి ఇది. కానీ నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక సర్టిఫికేట్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి యాక్టింగ్ చేసిన సర్టిఫికేట్ తప్ప, నా మాటలు తప్ప ఇంకా వేరే ఏ ప్రపంచం తెలియని నాకు